అంటే నేననేది ఒక జగన్ గారి ప్రభుత్వాన్ని గురించో లేకపోతే దాని గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఆ వ్యవస్థగా నా ఉద్దేశంలో అది కరెక్ట్ అని. ఇప్పుడు వీళ్ళు పర్సనల్‌గా వాడుకుంటున్నారు దుర్మార్గం. ఆ దుర్మార్గాల గురించి మనకొద్దు మనకి. నేననేదేంటంటే ఒక 50 మనకి ఇవాళున్న పరిస్థితి సార్ మొన్నటిదాకా నేను నేను చదువుకుని నేను బయటకొచ్చినప్పుడు నాకేదైనా సర్టిఫికేట్ కావాలంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం రావడానికి నేను చాలా కష్టాలు పడాల్సొచ్చింది. ఈ ట్రూ కాపీస్ ఆ రోజుల్లో గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు పెట్టాలి కదా! ఎవరిని అడగాలో తెలీదు, ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఇవాళ ఇటువంటిది ఉంటే అట్లాగే ఇవాళ పెన్షన్ ఉంది, వాళ్ళు తెచ్చి పెడుతున్నారు. అన్నీ అటువంటివి డెఫినెట్‌గా ఈజ్ చేసే పరిస్థితి ఉండటం కరెక్టే కదా! దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే బావుంటుంది. ఈళ్ళు సొంతానికి వాడుకోకుండా నేను. ఎంఆర్ఓలు వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తున్నారు సార్ మరి? వాళ్ళు చేయట్లేదు కదా! లంచాలు తినేసి పోతున్నారు. నా గుర్రం నాకు నడవట్లేదంటే నేను ఐఎమ్ ఎట్ ఫాల్ట్. నా గుర్రం ఇచ్చారు నడపడానికి. నేను గుర్రాన్ని నడపలేకుంటే రౌతు మీద ప్రాబ్లం ఉంటుంది కానీ గుర్రంది కాదు. గుర్రాన్ని నడిపించాలి మనం. ఎంఆర్ఓలను కూర్చోబెట్టాలి గ్రామాల్లో. ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయండి అని చెప్పాలి. దానికోసం ఒక 5,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి అతను ఎఫిషియెంట్గా పనిచేస్తున్నట్టు వీళ్ళంతా ఇన్ఎఫిషియెంట్ అనేగా మరి. డెఫినెట్‌గా వీళ్ళని ఎఫిషియెంట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అంటే నేను నా ఉద్దేశంలో ఎఫిషియెంట్ అవటానికి ఇది ఉద్దేశం. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను వెళ్ళి ఎంఆర్ఓనో ఇంకోనో కలుస్తాను, నన్ను రోడ్డు మీద నుంచోబెడతారు సార్, లోపలికి రానివ్వరు సార్. ఇతను వెళ్ళి తీసుకొస్తున్నాడు కదా, ఇప్పుడు నా తరపున గవర్నమెంట్ పనిచేస్తున్నట్టే కదా. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ రోజు మా రోజుల్లో అసలు కలెక్టర్ని చూడటం అనేది మా కళ. ఇవాళన్నా మామూలుగా దొరుకుతున్నారు ఎవరన్నా అట్లీస్ట్ మాట్లాడటానికి అవకాశం ఉంటాను. సో ఇవాళ ఈ సొసైటీలో ఇలాంటి ఒక ఇది పెడితే ఫ్యూచర్కి పనికొస్తుందేమో అనేది నా ఉద్దేశం. సరిగ్గా వాడుకుంటే మీరు దుర్మార్గంగా వాళ్ళంతా నా వాలంటీర్లు, వాళ్ళని నమ్ముకొని నేను ఎలక్షన్ చేస్తున్నాను అనేది దుర్మార్గం. కోసం ప్రజాధనం ఈ విధంగా ఉపయోగించడం అన్నది ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ఉండకూడదు. ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలి. మరి లేకుంటే ఎంఆర్ఓలని తీసేసేయండి. ఎందుకు తీసేయండి? అది తీయాలి. అది ఏం తీస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మరి ఈ వ్యవస్థ అంత బాగుంటే ఈ వ్యవస్థ ఎందుకు? ఇక ఆ వ్యవస్థని ఈ వ్యవస్థని ఏం చేయాలి? అంటే ఈజ్ టు అంటే మీరు కొత్తగా పార్టీ పెడుతున్నారు కాబట్టి నేను ఒక జనరల్ పబ్లిక్గా నా ఉద్దేశం చెప్తున్నాను. నేను దీనివల్ల కొంత లాభం ఉందని నాకు అనిపిస్తుంది ఈ రెండింటి వల్ల. బట్ మీరు చెప్పినట్టు ఆ వ్యవస్థ ఏమవుతుంది, ఆ వ్యవస్థను ఏం చేయాలి, ఆ వ్యవస్థను దీంట్లో విలీనం చేసి సరి చేసుకోవాలా, సెపరేట్గా చేసుకోవాలా? టార్గెట్లు పెట్టి వాళ్ళని గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి. ప్రతి ఎంఆర్ఓ గ్రామాల్లో ఇంతసేపు కూర్చోవాలి, ఆ పనులు అవ్వాలి. మీకు ఎన్ని రేషన్ కార్డు రాలేదు, ఇన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, టార్గెట్స్ పెట్టి నడిపించాలి. వీళ్ళని నడిపించే అదే రౌతు చక్కగా ఉంటే గుర్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ కరప్షన్ అన్నది ఏదైతే ఉందో ఆ కరప్షన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఆ ధీమాతో మనం వెళ్ళాలి. కరప్షన్ని నేను టోటల్గా రిమూవ్ చేస్తానన్న కాన్సెప్ట్తో కనుక వెళితే పరిగెత్తారు అందరూ. ఏమున్నది, కలెక్టర్ ఓన్లీ వారానికి ఒక రోజు మాత్రమే ఆఫీస్లో ఉండాలి, మిగతా 6 రోజులు జిల్లాలో ఉండాలని చెప్పి మానిటర్ చేస్తే ఎందుకు అవ్వదండి? ఈజీగా అవుతుంది. అందుకని మేమేమంటున్నామంటే పోలీస్ స్టేషన్లు మొబైల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయంటున్నాం. మేము వస్తే ఎఫ్ఐఆర్కి మీరు కాల్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ వస్తుంది మీ ఇంటికి. ఆ విధమైన వ్యవస్థను తీసుకొచ్చి మనం చేయగలిగితే వీటిలో అవసరం ఉండదండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు మీరు, ముఖ్యంగా జిఎస్టీ ఏదైతే మనం తీసుకొచ్చామో. ఇప్పుడు ఏముంది, జిఎస్టీ నుంచి సరిగ్గా మాకు ఇవ్వట్లేదని స్టేట్ గవర్నమెంట్లన్నీ గొడవలు పెడుతున్నాయి, మాకు ఇంత రావాలి మీరు ఇవ్వట్లేదు అని. సో ఈ విధమైన పద్ధతుల్లో మనం చూసుకోగలిగితే ఏంటంటే, సో మీరు అన్నట్టు ఇంతకుముందు అనేక వ్యవస్థలు ఉండేవి, ఆక్ట్రాయ్ ఉండేది, వ్యాట్ ఉండేది, వీటిలన్నింటినీ కలిపి జిఎస్టీ విధానం తీసుకొచ్చారు. జిఎస్టీ పేమెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత ఈ ఎలక్ట్రానిక్. సో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో అనార్గనైజ్ సెక్టర్ చాలా ఉంది. ఈ వ్యవస్థలో రాకుండా ముఖ్యంగా కోవిడ్ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఇవి చాలా క్లోజ్ అయిపోయాయి. దానివల్ల చాలా నిరుద్యోగం కూడా పెరిగింది. సో వీటన్నిటికీ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అగైన్ మూలాలకు వెళ్ళి అక్కడ నేను బేసిక్గా చెప్తాను, 4-5 ఇంపార్టెంట్ ఉన్నాయి మనకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకంటే మనమంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ. ఫుడ్ ప్రాసెసింగ్ గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తర్వాత 972 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది, ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు మనం. చాలా తర్వాత సోలార్ ఎనర్జీకి బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. సో సోలార్ ఎనర్జీ మనం చేయొచ్చు. తర్వాత వేస్ట్ నుంచి వ్యర్థం నుంచి అర్థానికి చాలా స్కోప్ ఉంది మనకు. సో వీటన్నిటిని కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన స్టేట్ ఇట్ బికమ్స్ ఎ హబ్ సార్. ప్రతి ప్రాంతాన్ని ఒక హబ్గా మార్చాలి అన్నది నా కాన్సెప్ట్. సపోజ్ మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకుంటే అది అక్వా హబ్ అవ్వాలి.
రైస్ హబ్ అవ్వాలి. సో వాటిలో ప్రాసెసింగ్స్ పెట్టుకోవాలి, ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. మనదే ఒక కాన్సన్ట్రేటెడ్ ఇదిగా అవ్వాలి. మనం వీ షుడ్ బికమ్ ది నంబర్ 1 ఇన్ ది కంట్రీ. దానికి మనం మేధాశక్తి చాలా ఉంది మన దగ్గర. సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న కాన్సెప్ట్స్ మనం తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతం కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, మనకు చాలా పొటెన్షియల్ ఉంది సార్ ఇందులో. ఆ పొటెన్షియల్ని యూజ్ చేయకుండా కేవలం ఎలక్షన్స్ మాత్రమే మా దీంట్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 లక్షల కోట్ల అప్పు ఉంది మనకి. మరి దీన్ని ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, దీని గురించి కూడా ఆలోచించాలి. సో ఇదంతా కూడా నెక్స్ట్ ఎవరు చేస్తారో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ సార్ మనకు రావడానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దేశం కూడా అప్పులోనే ఉంది కదా సార్, దేశం కూడా అప్పుల్లోనే ఉంది. దేశం కూడా ఆల్మోస్ట్ 173 లక్షల కోట్లు ఇప్పుడు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు మనకి. ఇది మన డెట్ టు జీడిపి రేషియో అది 50% కన్నా పెరిగిపోయింది. ఇక్కడ ఎఫ్ఆర్బిఎం చట్టాలు మనం తెచ్చుకున్నాం కానీ ఆ చట్టాల కన్నా ఎక్కువ తీసుకుంటే ఎవరు మాట్లాడట్లేదు. మేము తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు గట్టిగా అడగలేరు, వాళ్ళు వీళ్ళని గట్టిగా అడగలేరు. ఆ విధంగా ఇద్దరు తోడు దొంగల్లాగా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అప్పుల్లో ముంచుతున్నారు. ఈ నిజాలు తెలియట్లేదు ప్రజలకి. సో వ్యక్తులను చూసి వేస్తున్నారు, పార్టీలను చూసి వేస్తున్నారు. సో ఆ విధమైన దాని నుంచి ఎడ్యుకేట్ చేస్తే తప్ప ఇష్యూస్ బేసిస్ మీద టైం పట్టొచ్చు. మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇమీడియట్లీ 2 నెలలలో ఏమవుతుందన్న మీ ప్రశ్నకు అట్లీస్ట్ సమ్వేర్ సమ్ బిగినింగ్ షుడ్ బి దేర్. ఎక్కడో ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం, డెమోక్రసీలో బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఈ రాజులు అయిపోయారు. ఎవళ్ళకాళ్ళు ప్రతి పార్టీ వాళ్ళ ఇండివిజువల్ పార్టీ తప్ప అది ప్రజల పార్టీ కాదు. ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారండి, ఎప్పుడైతే దేశంలో వ్యక్తి పూజ మొదలవుతుందో అక్కడ మళ్ళా మీరు అన్నట్టు రాచరికానికే దారి తీసేసింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఏ పార్టీ తీసుకుంటే ఒక వ్యక్తి ఆరు ఇద్దరు వ్యక్తులు వీళ్ళ మీదే నడుస్తుంది మొత్తం. సో అది ఇట్ ఈస్ డేంజరస్ టు ది కాన్స్టిట్యూషన్ అన్నాడు ఆయన. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చాలా ప్రమాదకరమని ఆయన 1949లో చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే అది నిజమవుతోంది మనకి. ఇప్పుడు అట్లాగే ఇందాక చెప్పానంటే నాకు ఒక పేర్లు ఊర్లు తెలియదు నాకు. ఈ దీంట్లో చదివాను, మన ట్యాక్సులు మనకి రాకుండా బయటికి వెళ్తున్నాయి, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది ఒకటి. ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద ఎంపీల సీట్లు కూడా తగ్గిస్తారు. ఇప్పుడు మన జనాభా డీలిమిటేషన్ అంటున్నారు. అది కూడా వస్తే దుర్మార్గం కదా. మనం ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మనం డెవలప్ చేసుకున్నాం సౌత్ అంతా. ఇవాళ సౌత్ మొత్తానికి సీట్లు తగ్గిపోతూ ఉంటాయి, నార్త్కి పెరుగుతూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సదరన్ స్టేట్స్లో ఉన్న ఎంపీలు అందరూ కలిపితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎంపీలు కూడా ఇంకా తక్కువే అవుతారన్నది. మరి ఆ పరిస్థితి మనం దీన్ని ఎదుర్కోవటం ఎట్లా? అప్పుడు మొత్తం అంతా కేవలం జనాభా మీరే అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు చేసాం. తర్వాత ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకున్నా కూడా మీరు 42%లో కూడా మళ్ళా ప్రధానంగా వాళ్ళు చూసేది ఎక్కడ అభివృద్ధి తక్కువ ఉందో అక్కడికి ఫండ్స్ వెళ్తున్నారు. మరి అభివృద్ధి చేసి మేము నష్టపోతున్నాం అన్న కాన్సెప్ట్ ఒకటి. అవును. కాబట్టి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో డెవల్యూషన్లో, వాడు పని చేయని వాడికి వాడు పని చేయించి వాడిని అభివృద్ధి చేయాలి తప్ప నువ్వు అలాగే ఉండు మేము ఫండ్స్ ఇస్తామంటే అది అవ్వదు కదా. సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా ఇది చాలా ప్రమాదకరమైన ఎక్సర్సైజ్. కాబట్టి ఈ పారామీటర్సే మారాలి. కేవలం జనాభా ప్రాతిపదిక మీద మనం వెళుతూ కూర్చుంటే వెయిటెడ్ యావరేజెస్ ఇవ్వాలి ప్రతి చోట. ఆ విధమైన ఒక కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి సార్. లేకుంటే ఏమవుతుందంటే సదర్న్ స్టేట్స్ ఇంకా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. రేపు మన గొంతుకులు కూడా వినిపించవు, ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ పెద్దది కట్టేసి ఉన్నారు. సో అందులో ఈ డీలిమిటేషన్ తర్వాత వచ్చే సభ్యులను కూడా కూర్చోబెట్టడానికి అక్కడ ఆల్రెడీ అకామిడేషన్ ఉంది. ఇప్పుడు మన 160, 100 అయిపోతే అక్కడ 200 అయిపోతాయి సార్. అదే చెప్తున్నా, 600 అయిపోతాయి. స్టేట్లో ఉన్న వీటన్నింటి కూడా ఒక్క యూపీతోనే మనం కొట్టేయచ్చు. సో ఆ విధంగా అక్కడి యొక్క ప్రభావం ఇక్కడ పడేటట్టు ఈ విధంగా చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా మనం అందరం తెలుసుకోవాలి. కానీ ఏంటంటే మనం వ్యక్తిని చూసి మనం ఆరాధిస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వ్యక్తిని చూసి ఆరాధించకూడదు, ఏం చేశారన్నది మనం ఆరాధించాలి. మెయిన్ ఇష్యూస్ మీద రావాలి, డెవలప్మెంట్ మీద ఇష్యూ రావాలి. ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు జరిగాయి, మనం చేసిన ఇది ఎందుకు వెళుతుంది, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఎందుకు మూతపడుతున్నాయి, కేవలం కొంతమందికి మాత్రమే ఈ విధంగా ఎందుకు అన్నీ అప్పజెప్పబడుతున్నాయి. సో ఈ విధమైన మన సోషలిజం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రియాంబుల్లో, సోషలిజానికి అగేన్స్ట్గా వెళుతున్నాం మనం. సో ఆ విధంగా ప్రశ్నించే గొంతుకలు రావాలి. కానీ మనం హీరో వర్షిప్లో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫలితాలను మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది.